T is to U to V B LT. Let U be the finite dimensional. Then P of T plus V of T equal to dim U. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. దాన్ని ఇక్కడ రాసింది చూడు. P of T అనేది ర్యాంక్ ఆఫ్ T, V of T అనేది నల్లిటీ ఆఫ్ T ఈక్వల్ టు dim U. దీన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి మొత్తం. ప్రూఫ్ చూద్దాం. వి నో దట్ మనకి తెలుసు ఏందని, ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఎన్ ఆఫ్ టీ అనేది సబ్ స్పేస్ ఆఫ్ యూకి, యూ అనేది ఎన్ ఆఫ్ టీకి సబ్ స్పేస్. యూ ఈజ్ ఎ ఫైనైట్ డైమెన్షనల్. యూ అనేది ఫైనైట్ డైమెన్షనల్. ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. యూ బి ద ఫైనైట్ డైమెన్షనల్. ఎన్ ఆఫ్ టీ అనేది ఏంది, అది కూడా ఫైనైట్ డైమెన్షన్ అని అనుకున్నాం. హెన్స్ ఇట్ మస్ట్ హ్యావ్ బేసిస్. అంటే వీటికి బేసెస్ ఉంటాయి. ఎన్ ఆఫ్ టీకి కొన్ని బేసెస్ ఉంటాయి. అది ఎస్ ఈక్వల్ టు α1 α2 αm బి బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఎన్ ఆఫ్ టీ యొక్క బేసిస్ α1 α2 αm. డిమ్ ఎన్ ఆఫ్ టీ ఈక్వల్ టు వి ఆఫ్ టీ ఈక్వల్ టు ఎం. డిమ్ ఎన్ ఆఫ్ టీ అన్నా కానీ వి ఆఫ్ టీ బదులేగా ఎన్ ఆఫ్ టీ రాసింది ఈక్వల్ టు ఎం. అది మొత్తం ఈక్వల్ టు ఎం. అండ్ టీ α1 ఈక్వల్ టు 0 బార్, టీ α2 ఈక్వల్ 0 బార్, దేర్ఫోర్ టీ αm ఈక్వల్ టు 0 బార్. అదొక ఈక్వేషన్ 1 అనుకున్నాం. సిన్స్ ఎస్ ఈజ్ ఏ ఎల్ఐ అంటే లీనియర్ ఇండిపెండెంట్, కెన్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ బేసిస్ ఆఫ్ యూ. యూ యొక్క బేసిస్తో ఎక్స్టెండ్ అయింది. యూ బేసిస్ ఏంది, ఇవి S1 ఈక్వల్ టు α1 α2 αn బేసిస్ ఎక్స్టెండ్ అయినాయి. ఇప్పుడు β1 β2 βk ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. వి బేసిస్ ఆఫ్ డిమ్ వి యొక్క బేసిస్, డిమ్ వి ఈక్వల్ టు ఎం ప్లస్ కే. ఇక్కడ ఎన్ ఆఫ్ టీ వి ఆఫ్ టీ ఈక్వల్ టు ఎం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎం లాస్ట్ ఎం ఉంది కాబట్టి ఇక్కడ ఎం ఉంది, కే ఉంది, అందుకని ఎం ప్లస్ కే. సో S2 ఈక్వల్ టు S2నే ఇప్పుడు మనం వేరే ఫైండ్ అవుట్ చేయాలి. టీ ఇంటూ β1 ప్లస్ టీ ఇంటూ β2 టీ ఇంటూ βk. దీన్ని మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. నౌ వి షల్ టు ప్రూవ్ దట్ S2 బేసిస్ ఆఫ్ R ఆఫ్ టీ. S2 యొక్క బేసిస్ మనం ప్రూవ్ చేయాలి. దే ఆర్ 2 కేసెస్. ఫస్ట్ కేస్ ఈజ్ టు ప్రూవ్ దట్ S2 ఈజ్ LT. ఇప్పుడు A1 టీ ఇక్కడ ఉంది, S2 యొక్క ఇవన్నీ రాసేసాం. A1 టీ β1 ప్లస్ A2 టీ β2 AK టీ బీటాకి ఈక్వల్ టు 0 బార్. 0 బార్ అనేది వెక్టార్ ఫామ్, వెక్టార్ ఆఫ్ 0. టీ కామన్ తీసేసాం అన్నిటి మీద. A1 β1 ప్లస్ A2 β2 ప్లస్ AK బీటాకే ఈక్వల్ టు 0 బార్. A1 β1 ప్లస్ A2 β2 AK బీటాకే బిలాంగ్స్ టు టీ అంటే ఎన్ ఆఫ్ టీ. ఎన్ ఆఫ్ టీ అంటే ఇప్పుడు ఎన్ ఆఫ్ టీ ఇక్కడ రాయాలి. A1 β1 ప్లస్ A2 β2 ప్లస్ AK బీటాకే ఈక్వల్ టు B1 α1 ప్లస్ B2 α2 ప్లస్ BM αm. ఈ ఎన్ ఆఫ్ టీ యొక్క బేసిస్. ఇవన్నీ ఇటు సైడ్కి వచ్చాయి. అంటే -B1 α1 -B2 α2 ప్లస్ BM αm ప్లస్ A1 β1 ప్లస్ A2 β2 ప్లస్ AK బీటాకే ఈక్వల్ టు 0 బార్. దేర్ఫోర్ A1 ఈక్వల్ టు A2 ఈక్వల్ టు AK ఈక్వల్ టు B1 ఈక్వల్ టు B2 ఈక్వల్ టు BM BM ఈక్వల్ టు 0. మొత్తము 0కి ఈక్వల్. ఇంతటితో కేస్ 1 అనేది అయిపోయింది. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. టు ప్రూవ్ దట్ S2 ప్లేన్స్ RT. S2 అనేది ఇందాక RT అది S2ని కనుక్కున్నాం. ఇప్పుడు S2 అనేది RTలో ఉందని మనం కనుక్కోవాల్సింది. బీటా బిలాంగ్స్ టు RT. బీటా బిలాంగ్స్ టు RT సచ్ దట్ T ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా. T ఆఫ్ ఆల్ఫా అనేది బీటా అనేది ఈక్వల్ టు బీటా దానికి ఈక్వల్ అవుతుందండి T ఆఫ్ ఆల్ఫా అనేది. సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ, ఆల్ఫాకి బిలాంగ్స్ టు ఇది యూ. ఆల్ఫా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ LC ఆఫ్ యూ బేసిస్ ఆఫ్ S1. యూ బేసిస్ యూ అనే బేసిస్ ఇందాక మనం అక్కడ చూసాం కదా. α1 α2 αm అనేది యూ యొక్క బేసిస్. ఇక్కడ D1 ఇప్పుడు LC కదా. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు C1. ఇక్కడ U1 బదులు
ఇక్కడ ఆల్ఫా కెన్ బి ఎక్స్ప్రెస్ ఎల్సీ ఆఫ్ యూ ఆఫ్ బేసిస్ ఆఫ్ ఎస్ వన్ యొక్క బేసిస్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ముందు చూసాం కదా S1 యొక్క బేసిస్ S1 ఈక్వల్ α1 α2 ఆప్షన్ α m β1 ఈక్వల్ β2 ఆప్షన్ βk ఆర్ బేసిస్ ఆఫ్ S1. అదే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దాని ప్లేస్లో ఆల్ఫా అని ఇదంతా దాన్ని ఆల్ఫా అనుకున్నాం. అవి ఆల్ఫా ఈక్వల్ టు C1 α1 ప్లస్ C2 α2 ప్లస్ అప్ టు 7 ప్లస్ CM αm ప్లస్ D1 β1 ప్లస్ D2 β2 ప్లస్ అప్ టు 7 DK βk. బీటా ఈక్వల్ టు బీటా అనేది దేనికి ఈక్వల్ టీ ఆఫ్ ఆల్ఫా. ఇక మనం పైన అనుకున్నాం కదా టీ ఆఫ్ ఆల్ఫా అంటే ఇది. ఆల్ఫా అంటే ఇది వచ్చింది. ఆల్ఫాతో టీ అనేది ఇంటూ చేస్తున్నాం అంటే మల్టిప్లై చేస్తున్నాం. టీ ఇంటూ ఆల్ఫా అంటే ఈ వాల్యూ మొత్తం రాయాలి. అప్పుడు 7 డీకే బీటాకే. బీటా ఈక్వల్ టు టీ అనేది లోపలికి ఇంటర్సెట్ చేద్దాం. C1 ఇంటూ చేద్దాం టీ ఇంటూ α1 ప్లస్ C2 టీ ఇంటూ α2 ప్లస్ అప్షన్ CM టీ ఇంటూ αm ప్లస్ D1 టీ ఇంటూ β1 ప్లస్ D2 టీ ఇంటూ β2 ప్లస్ అప్షన్ DK ప్లస్ టీ ఇంటూ టీ ఇంటూ బీటాకి. బీటా ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా. టీ ఆఫ్ ఆల్ఫా అనేది ఇదంతా 0 0 0 0 అంటే ఆల్ఫా ప్లస్లో 0 పెట్టడమే ప్లస్ D1 β1 ప్లస్ D2 β2 అప్ టు 7 ప్లస్ DK బీటాకి. ఇంకా ఇది మిగిలింది ఈక్వేషన్. బీటా ఈక్వల్ టు D1 β1 ప్లస్ D2 β2 అంటే టీ అనేది మొత్తానికి కామన్ తీసేసాం ప్లస్ అప్షన్ ప్లస్ DK బీటాకే ఇంటూ టీ ఎల్ ఆఫ్ S2 అనేది దీనికి ఎగ్జిస్టెంట్. S2 స్పాన్స్ RT. S2 అనేది RTకి స్పాన్స్ అయితే S2 ఈజ్ బేసిస్ ఆఫ్ RT. S2 యొక్క బేసిస్ RTకి ఈక్వల్. డిమ్ RT ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ T ఈక్వల్ టు K. RT అనేది ర్యాంక్ ఆఫ్ Tకి ఈక్వల్ అయింది. T ఈక్వల్ టు Kకి ఈక్వల్ అయింది. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ T ప్లస్ నల్లిటీ ఆఫ్ T ఈక్వల్ టు KM ప్లస్ M ఇంటూ డిమ్ V. P ఆఫ్ T ప్లస్ V ఆఫ్ T ఈక్వల్ టు డిమ్ V. సో ఇంతటి వరకు మీకు ర్యాంక్ నల్లిటీ తీరం. నేను నోట్స్ రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ నోట్సే మీరు ఎగ్జామ్ రాసినా కానీ మంచి మార్క్స్ వస్తాయి.